హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ముందుకు రా, దీన్నే కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు రా అని. నెక్స్ట్ వన్, నాకెందుకు కాల్ చేశావు? దీన్ని వై డిడ్ యూ కాల్ మీ అంటే నాకెందుకు కాల్ చేశావు అని. నెక్స్ట్ వన్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. దీన్ని గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ అంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని. నెక్స్ట్ వన్, నేను నీకు చాలాసార్లు చెప్పా. దీన్ని ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అని. నెక్స్ట్ వన్, నేను చెప్పను. దీన్ని ఐ వోంట్ టెల్ యూ అంటే నేను నీకు చెప్పను అని. నెక్స్ట్ వన్, మీకు నేనంటే ఇష్టమా? దీన్ని డూ యూ లైక్ మీ అంటే నీకు నేనంటే ఇష్టమా అని. నెక్స్ట్ వన్, నేను అతనితో మాట్లాడాలి. దీన్ని ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, దాన్ని వదులుకోలేను. దీన్ని ఐ కాంట్ లెట్ ఇట్ గో అంటే దాన్ని వదులుకోలేను అని. నెక్స్ట్ వన్, నేను ఇది చేయలేను. దీన్నే సారీ ఐ కాంట్ డూ దిస్ అంటే నేను ఇది చేయలేను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏడవడం నేనెప్పుడు చూడలేదు. దీన్ని ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై అంటే నువ్వు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు అని. నెక్స్ట్ వన్, ఈ విషయం తనతో చెప్పావా? దీన్ని హ్యావ్ యూ సెడ్ దిస్ టు హర్ అంటే ఈ విషయం తనతో చెప్పావా అని. నెక్స్ట్ వన్, ఇది గుర్తుందా? దీన్నే డూ యూ రిమెంబర్ దీస్ అంటే ఇది గుర్తుందా అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎప్పుడు సమయానికి వస్తారు. దీన్ని దే ఆల్వేస్ అరైవ్ ఆన్ టైమ్ అంటే వాళ్ళు ఎప్పుడు సమయానికి వస్తారు అని. నెక్స్ట్ వన్, నేను మిమ్మల్ని కేఫ్ వద్ద కలుస్తాను. దీన్నే ఐ విల్ మీట్ యు ఎట్ ది కెఫే అంటే నేను మిమ్మల్ని కేఫ్ వద్ద కలుస్తాను అని. నెక్స్ట్ వన్, మనం ఏ సమయంలో కలవాలి? దీన్ని వాట్ టైమ్ షుడ్ వి మీట్ అంటే మనం ఏ సమయంలో కలవాలి అని. నెక్స్ట్ వన్, తర్వాత కలుద్దాం. దీన్ని లెట్స్ మీటప్ లేటర్ అంటే తర్వాత కలుద్దాం అని. నెక్స్ట్ వన్, నేను సరదాగా పుస్తకాలు చదువుతాను. దీన్ని ఐ రీడ్ బుక్స్ ఫర్ ఫన్ అంటే నేను సరదాగా పుస్తకాలు చదువుతాను అని. నెక్స్ట్ వన్, నేను కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి. దీన్ని ఐ నీడ్ టు పికప్ సమ్ గ్రోసరీస్ అంటే నేను కొన్ని కిరాణా సామాను తీసుకోవాలి అని. నెక్స్ట్ వన్, నీకోసం నేను ఇక్కడ ఉన్నాను. దీన్ని ఐ యామ్ హియర్ ఫర్ యూ అంటే నీకోసం నేను ఇక్కడ ఉన్నాను అని. నెక్స్ట్ వన్, రండి నేను మీకు చూపిస్తాను. దీన్ని కమ్ ఐ విల్ షో ఇట్ టు యూ అంటే రండి నేను మీకు చూపిస్తాను అని.
నెక్స్ట్ వన్ ఏం జరుగుతోంది? దీన్ని వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతోంది అని. నెక్స్ట్ వన్ నేను సంతోషంగా ఉండాలి. దీన్నే ఐ షుడ్ బీ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉండాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు నాతో మాట్లాడవా? దీన్నే వోంట్ యూ టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడవా అని. నెక్స్ట్ వన్ దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్ అంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని. నెక్స్ట్ వన్ అతని ప్రత్యేకత ఏమిటి? దీన్నే వాట్స్ సో స్పెషల్ అబౌట్ హిమ్ అంటే అతని ప్రత్యేకత ఏమిటి అని. నెక్స్ట్ వన్ మీరు ఎందుకు అలా ఉన్నారు? దీన్నే వై ఆర్ యూ లైక్ దాట్ అంటే మీరెందుకు అలా ఉన్నారు అని. నెక్స్ట్ వన్ మీరు నాతో వస్తారా? దీన్ని విల్ యూ కమ్ విత్ మీ అంటే మీరు నాతో వస్తారా అని. నెక్స్ట్ వన్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్ని హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని. నెక్స్ట్ వన్ అప్పుడు నాకు ఎవరు చెల్లిస్తారు? దీన్నే హూ విల్ పే మీ దెన్ అంటే అప్పుడు నాకు ఎవరు చెల్లిస్తారు అని. నెక్స్ట్ వన్ మేము ఇంతకుముందు చేశాము. దీన్ని వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్ అంటే మేము ఇంతకుముందు చేశాము అని. నెక్స్ట్ వన్ నువ్వు తనని చాలా గారాబం చేశావు. దీన్నే యు ప్యాంపర్డ్ హర్ సో మచ్ అంటే నువ్వు తనని చాలా గారాబం చేశావు అని. గారాబంని ఇంగ్లీష్లో ప్యాంపరింగ్ అంటాం. నెక్స్ట్ వన్ కాసేపు ఆగు. ఎవరినైనా మనం ఇలా అంటూ ఉంటాం కదా, కాసేపు ఉండు, కాసేపు ఆగు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ. సో ఒకసారి ఆలోచించి కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.